మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 45, 46వ డివిజన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు బరిలోకి దింపిన అభ్యర్థులకు మద్దతుగా గెలుపు కోసం సురేఖ ప్రచారం జరిపారు. ప్రేమ్సాగర్రావు చేసిన అభివృద్ధి పనులను చూసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలని అన్నారు. మేడం ఎడుకోవచ్చు ఎడుకుండా బానే బాబు హలో ప్రేమ్సాగర్రావు గారి నాయకత్వం, ప్రేమ్సాగర్రావు గారి నాయకత్వం, చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ప్రేమ్సాగర్రావు గారి నాయకత్వం, సురేఖమ్మ గారి నాయకత్వం. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్లోని 45, 46 డివిజన్లలో ప్రచార కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 46వ డివిజన్కి సంబంధించి పెంట రజిత రమేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వారికి మాజీ కౌన్సిలర్ కొండ పద్మ శేఖర్ గారు వారికి మద్దతు ఇస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 46వ డివిజన్ నుండి 45 నుండి మేరు మహేశ్వరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు. వారిని భారీ మెజారిటీతో గెలిపించండి అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరినీ కూడా అభ్యర్థించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా 45వ డివిజన్లో ప్రతిసారి కాళేశ్వరం బ్యాక్ వాటర్తో అక్కడ ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి రామ్నగర్ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురే పరిస్థితి ఉండేది వర్షాకాలం వస్తే. అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అప్పుడు కౌన్సిలర్ ఉన్న కొండశేఖర్ గారు వాళ్ళని వెళ్ళి రెస్క్యూ చేయడం అదంతా జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ ఆ ప్రాంత దుస్థితిని చూసి ప్రేమ్సాగర్రావు గారు కాళేశ్వరం బ్యాక్ వాటర్తో మళ్ళీ మన ముందు సమస్య అనేది ఎదురు కావద్దు అని చెప్పేసి అక్కడ కరకట్టలు అనేటివి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అలాగే 46వ వార్డులో కూడా ఇక్కడ ఇళ్ల పట్టాల సమస్య ఉంది. తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన ప్రేమ్సాగర్రావు గారు అధికారంలోకి రాగానే మనకు శ్మశాన వాటిక లేదు 70 ఏళ్ళ మంచిర్యాల మున్సిపాలిటీలో అక్కడ ఒక శ్మశాన వాటిక నిర్మించుకోవడం జరిగింది 102 రోజుల్లో. అలాగే ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందే విధంగా ఇక్కడ ఒక 600 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. లక్షపేటలో కూడా గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ అలాగే ఒక 30 పడకలతో హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అలాగే ప్రేమ్సాగర్రావు గారు అధికారంలోకి రాగానే ప్రతి గవర్నమెంట్ స్కూల్కి కూడా లక్షల రూపాయలు నిధులు ఇచ్చి వాటిని బాగు చేయించడం అనేది జరుగుతుంది. ప్రజలందరికీ ఉచితంగా విద్య వైద్యం అనేది అందే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. ఇంకొకటి మౌలిక వసతుల కల్పన అనేది ఇంకా మనం చేసుకోవాల్సింది ఉంది. రోడ్లు డ్రైనేజీలు చెత్త కుప్పలు అనేవి లేకుండా ఇవన్నీ కూడా రేపు మా కార్పొరేటర్లను గెలిపిస్తే వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతాన్ని కూడా సుందరంగా అందంగా తీర్చిదిద్దడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా కార్పొరేటర్లను గెలిపించండి అని పేరు విజ్ఞప్తి చేస్తారు. అయితే 46వ డివిజన్లో నాకు పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు కార్పొరేటర్గా అవకాశం కల్పించారో దాన్ని ఎల్లవేళలా నేను
మీరు ఎంతైతే నమ్మకంతో ఒక్క ఓటు వేస్తున్నారో ఆ ఓటును 100% నేను నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇండ్ల పట్టాల సమస్య అయినా కానివ్వండి, ఎక్కడైతే నీటి ఎద్దడి ఉందో అక్కడ బోర్లు అయినా కానివ్వండి, రోడ్లు డ్రైనేజీలు కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉన్న దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేసి రోడ్లు వేయించడం కానివ్వండి, అలాగే మెయిన్ రోడ్ సైడ్ డ్రైనేజీ వ్యవస్థ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉందని ప్రజలు చెప్పడం జరిగింది. అది కూడా ఆ సమస్య కూడా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి తీసుకుపోయి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు కార్పొరేషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లానింగ్ అనేది ఎమ్మెల్యే అప్పుడే చెప్పడం జరిగింది. దాన్ని ఇంకా ముందు మన కార్పొరేషన్లో నిధులు ఎక్కువ రావడం జరుగుతుంది. అప్పుడు మున్సిపాలిటీలో నిధులు ఎక్కువ లేక ఇప్పుడు అంటే చేయలేకపోయారు. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత మన కార్పొరేషన్ పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని కానివ్వండి, మన కార్పొరేషన్ సుందరీకరణకు అనేక రకాలుగా నిధులు తీసుకొచ్చి మనకు చేస్తారు. పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గెలవక ముందే అంటే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలే తన కుటుంబంలాగా అనుకొని ప్రజలే వాళ్ళ అంటే కుటుంబ సభ్యుల్లాగా సేవ చేయడం జరుగుతుంది. కొక్కిరాల రఘుపతిరావు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. గెలిచినప్పటి నుండి అనేక కార్యక్రమాలు పెద్ద అంటే చిన్న పనులు కాదు, అంటే సారు పేరు ఒక 100 సంవత్సరాలు ఈ జిల్లా ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ గుర్తుపెట్టుకునే విధంగా పనులు చేస్తున్నారు. అదేవిధంగా మన 46వ డివిజన్లో కూడా ఆ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి ఆశీర్వాదంతో ఇక్కడ అనేక నిధులు ఎక్కువ ఫండ్లు పట్టుకొచ్చి మన కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్ని అభివృద్ధి చేసుకునే విధంగా నేను కృషి చేస్తాను. అందరూ నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు బలపరిచిన అభ్యర్థిని పెంట రజితను చేతి గుర్తు కోటేసి నన్ను గెలిపేయాలని ఈ సందర్భంగా మీ అందరికి పాదాభివందనాలు తెలియదు. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మమ్మల్ని బలపరుస్తున్నటువంటి వార్డు ప్రజలందరికీ మరొకసారి తెలియజేసేది ఏంటి అంటే, వరద సమయంలో మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి సేవలు చాలా గొప్పగా చెప్పుకోదగినవి. దానికి అనుకూలంగానే ఆ రోజు మా కన్నీటి చుక్కలను చూసినటువంటి సార్ అతి త్వరగానే మనకు 250 కోట్లతోని కరకట్ట నిర్మాణం శాంక్షన్ చేయడమే కాకుండా పనులు కూడా ప్రారంభం జరిగింది. దీనికి మా 45వ డివిజన్ నుండి ప్రతి ఒక్క కుటుంబం, పిల్లలు, పెద్దలు, ఆడబిడ్డలమందరం కూడా మన ఎమ్మెల్యే గారికి మరియు సురేఖమ్మ గారికి మీకు జీవితాంతం మేము రుణపడి ఉంటామమ్మా. ఎందుకంటే మా కన్నీటిని మీరు శాశ్వతంగా తొలగించారు. అదేవిధంగా మేము మా వార్డు సభ్యులందరి తరపున మరొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మాకు మంచినీటి సమస్య ఉండేది. మంచినీళ్ళు రోజు తడబడి రోజు వచ్చినప్పటికి కూడా కనీసం ఒక గంట సేపు ఇడవలేని రోజులుండే. పక్కనే గోదావరిని పెట్టుకొని మేము మంచినీటి దాహం కోసం ఎదురు చూడడం జరిగింది. అది సార్ దృష్టికి వెళ్ళడంతోనే ఇక్కడ మన ఏదైతే జాలగుట్ట దగ్గర 2 బావులు తవ్వించడం జరిగింది. అమృత్ పథకం కింద కూడా పెద్ద మొత్తంలో డబ్బులను శాంక్షన్ చేసి పైప్ లైన్ వేయడం జరుగుతుంది. అది కాకముందు పాత పైప్ లైన్తోనే మనకు ఆల్రెడీ ప్రతిరోజు మంచినీళ్ళు కూడా ఇస్తున్నారు. కానీ సార్ ఉద్దేశం ఒకటే, ప్రతిరోజు 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వాలన్నది. అది కూడా మంచిర్యాల ప్రజలందరూ త్వరలోనే ఆ కోరిక కూడా నెరవేరుతుందండి. అంతేకాకుండా ఇక్కడ మాకు గవర్నమెంట్ స్కూల్ ఉంది. సార్ రావడంతోనే, సార్ దృష్టికి వెళ్ళడంతోనే పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ పిల్లలు, పేదవాళ్ళు అనేసి ఇమీడియట్గా స్కూల్కి 8 లక్షలు శాంక్షన్ చేశారు మేడం. దానికి కూడా మేము ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇలా చెప్పుకుంటూ పోతుంటే మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. రీసెంట్గా సార్ ఆరోగ్యం కూడా బాగాలేకుంటే మేమందరం చాలా బాధపడ్డాం మేడం. సార్ త్వరగా రావాలి, ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకి ఎక్కడ దొరకరండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి ఎమ్మెల్యే ఉంటేనే మంచిర్యాల పట్టణము అభివృద్ధి జరుగుతుంది. ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్పినప్పటికీ మీరు నమ్మకండి, అభివృద్ధిని చూడండి. మన మంచిర్యాల ఎలా డెవలప్ అవుతుంది అనేది మీరు చూడండి. మీరు చూసి మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వేసి మా ఎమ్మెల్యే గారికి మమ్మల్ని బహుమతిగా ఇవ్వాలని 45, 46 డివిజన్ నుంచి మా ఇద్దరిని బహుమతిగా ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించి అధిక మొత్తంలో మేము సార్ దగ్గరికి వెళ్ళి, మేడం గారికి వెళ్ళి అధిక మొత్తంలో ఫండ్ తీసుకొచ్చి ఈ 2 డివిజన్లను మంచిర్యాల పట్టణంలో మొదటి స్థానంలో ఉంచాలన్నది మా కోరిక. ఈ కోరికను మేడం గారి సందర్భంగా